హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వరల్డ్ అఫీషియల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మీరు అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే అమ్మ లేరండి, వేరే పని మీద ఊరు వెళ్ళారనమాట. మా పిన్నిని చూసి రావటానికని చెప్పేసి ఊరు వెళ్ళారు. ఈరోజు సాయంత్రానికి వస్తారనమాట. ఇంకా మార్నింగ్ లేచేసి కసులు అవన్నీ చిమ్ముకొని ఇంకా టీ అయితే పెట్టేశానండి. ఇంకా రోజు మా నాన్న అయితే వేడి నీళ్ళు కొంచెం నిమ్మరసం హనీ వేసుకొని తాగుతారు. ఈరోజు టీ కావాలని చెప్పారండి. అందుకని చెప్పేసి మా నాన్నకు కొంచెం టీ అయితే కలిపిచ్చేస్తున్నాను. ఇంకా షుగర్ ఉన్న మనిషి కాబట్టి షుగర్ వేయకుండా కొంచెం హనీ అయితే కలిపించి ఇంకా నాన్నకైతే టీ కలిపిచ్చేసిన తర్వాత నేను షుగర్ వేసుకొని కలుపుకొని తాగుదాంలే అని చెప్పేసి ముందైతే నాన్నకైతే ఇచ్చేసాను. ఈరోజు కొంచెం లైట్గా వర్షం అయితే పడుతుందండి. అందుకని చెప్పేసి బట్టలు అవి ఉతకలేదన్నమాట. కొంచెం లేట్గా ఉతుకుదాము అని చెప్పేసి మనం పనులన్నీ చాలా నిదానంగా చేసుకుంటే ఏ పని చాలా ఎక్కువగా అనిపించదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నట్టు అనిపిస్తుంది. ఇబ్బందిగా కూడా అనిపించదు అనమాట. ఇంకా ఇవన్నీ నైట్ కడిగినాయండి. అంటే ఇంకా ఆ టైంలో ఏం సర్దుతాంలే అని చెప్పేసి సర్దలేదు. ఇప్పుడు కసులన్నీ చిమ్మేసిన తర్వాత బట్టలన్నీ నానబెట్టేసి ఇంకా ప్లేట్లో అవన్నీ తీసేసి మంచిగా అయితే సర్దేసుకుంటున్నాను. ఇంకా నైటు నేను నానే కాబట్టి పెద్దగా ప్లేట్లు ఏం లేవండి. అందుకని చెప్పేసి అంట్లో అయితే ఇంకే ఎక్కువగా ఏం లేవండి. నైట్ పాలు తెచ్చుకున్న గిన్నెను ఇంకా మార్నింగ్ టీ పెట్టుకున్నవి అవే ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ ఒకేసారి కడిగేసుకుందామని చెప్పేసి కొంచెం లేట్గా కడిగాను అనమాట అంట్లు. అంటే అప్పటికే అన్ని పనులు అయిపోయినాయిలేండి. ఇంకా అంట్లు ఒకటే. ఇంకా కూరగాయల బండి అయితే వచ్చిందండి. ఇంకా నాన్న అయితే కూరగాయలు తీసుకొస్తానని చెప్పేసి వెళ్ళారనమాట. మా ఊరంతా దిగేసి ఇంకా మా బజార్కి వచ్చేసరికి పెద్దగా ఏమి ఉండవండి కూరగాయలు. ఉన్న వాటిలోనే ఏమన్నా తీసుకొని వస్తానని చెప్పేసి వెళ్ళారు. ఇంకా అందుకని ఇంకా 2 రకాల కూరగాయలు అయితే తీసుకొచ్చారు. దొండకాయలను పచ్చిమిరపకాయలు టమాటా కాయలు అయితే తీసుకొచ్చారండి. ఇంకా అవే ఉన్నాయంట. అందుకని చెప్పేసి అవి 6 కేజీ తీసుకుని అయితే వచ్చారు. ఇంకా అవన్నీ తీసేసి మంచిగా ఫ్రిడ్జ్లోకి అయితే స్టోర్ చేసేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే నాన్న త్వరగా అన్నానికి వస్తారని చెప్పేసి మొన్న తీసుకున్న గోంగూర అయితే కొంచెం ఉందండి. అది ఇంకా పొయ్యి మీద అయితే వేసేసాను. మిక్సీ అయితే వేసేస్తున్నాను. ఇంకా అంటే రోట్లో దంచడం కొంచెం కష్టమేలండి, సరిగ్గా ఉండిద్దో లేదో అని చెప్పేసి. అదిగాక మధ్య వర్షం పడటం వల్ల కరెంటు కూడా సరిగ్గా ఉండట్లేదు. అందుకని చెప్పేసి పెందలాడి కూర చేసేద్దాం, అన్నం కొంచెం లేట్గా వండినా ప్రాబ్లం ఏమి ఉండదులే అని చెప్పేసి ముందైతే పచ్చడి అయితే మిక్సీకి వేసేద్దామని ప్రిపేర్ చేసేసాను ఉడకబెట్టేసి. ఇంకా కాస్త చల్లారిన తర్వాత మిక్సీ వేసేద్దామని చెప్పేసి ప్లేట్లో అయితే వేసేసి పెట్టాను. ఇంకా అదంతా మంచిగా ఆరిపోయిందండి. మిక్సీకి వాటర్ అంతా శుభ్రంగా ఫిల్టర్ చేసేసి పచ్చిమిర్చి అవన్నీ వేసేసి మంచిగా మిక్సీ అయితే పట్టేశాను. కొంచెం కచ్చా పచ్చాగానే పెట్టానండి, మరీ పేస్ట్ లాగా అయితే మంచిగా ఉండదులే అని చెప్పేసి రోట్లో నూరితే ఏ విధంగా ఉండిద్దో ఆ విధంగానే కొంచెం కచ్చా పచ్చాగానే పట్టాను మిక్సీ అయితే. ఇంకా తిరగమాత అయితే వేసేస్తే మంచిగా ఉంటుంది. కూర కూడా అయితే రెడీ అయిపోయినట్టు ఉంటుంది. ఇంకా తిరగమాతకు అని చెప్పేసి ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా చిన్న బాండీ అయితే పెట్టేసుకొని తిరగమాత అయితే రెడీ చేసేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసేసుకొని తిరగమాత గింజలన్నీ వేసుకొని కొంచెం సేపు వేగిన తర్వాత ఇంకా కొంచెం వేగిన తర్వాత అయితే మంచిగా ఉంటుంది కదండి. చట్నీ కూడా బాగా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ పచ్చళ్ళలోకి ఊర మిరగాయలు ఉంటే ఇంకా మంచిగా ఉంటుందండి. అమ్మ ఊర మిరగాయలు కూడా పెట్టారండి, స్టోర్ చేసి ఎక్కడో పెట్టేశారనమాట. అవి ఎక్కడో నాకు కనిపించలేదు. ఇంకా అవన్నీ ఎతికి టైం వేస్ట్ ఎందుకులే, ఎక్కడున్నాయో ఈసారి అయితే వేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా నార్మల్గా అయితే తిరగమాత అయితే పెట్టేశాను, కొంచెం సాల్ట్ కూడా వేసేసి. ఇంకా నాన్న అయితే గోంగూర అయితే తిన్నారు. ఆయనకి వేరేగా ఏదన్నా చేద్దామని చెప్పేసి అంటే ఇంకా 2 మనుషులకి వేరే 2 కూరలు ఏం చేస్తావులే, ఒక పూట అయితే ఏం పర్లేదు తింటానని చెప్పారు. ఇంకా అందుకని చెప్పేసి వేరే కర్రీ అయితే ఏం చేయలేదండి. ఇంకా సాయంత్రం అయితే మ్యారేజ్ ఉందండి, అందరినీ భోజనానికి పిలిచారు.
ఇంకా నాన్న కూడా వెళ్తానన్నారనమాట. ఇంకా అందుకని చెప్పేసి కర్రీ అయితే రెడీ అయిందండి. ఇంకా అన్నం కూడా అయితే ఉడికిపోయిందనమాట. ఇంకా నేనైతే అన్నం తింటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.